పద్మ అవార్డులో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపించిందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన పేర్లను కేంద్రం పరిశీలించి అర్హులకే అవార్డులు ఇస్తుందని అన్నారు. ఏ పేరు పడితే ఆ పేరు పంపితే ఇవ్వరని వ్యాఖ్యానించారు. గద్దర్కి అవార్డు ఎలా ఇస్తారని ఆయన భావజాలమేంటని ప్రశ్నించారు. ఎందరో బీజేపీ నేతలను చంపిన వ్యక్తుల్లో గద్దర్ ఒకరని చెప్పారు. గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వమని ఆయన తేల్చి చెప్పారు. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలేదు. పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి, పంపిస్తారు. ఎట్టిస్తాం గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అని భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలను గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? ఇది ఈ రాష్ట్రము మరి పరిసర వచ్చినాయి పుట్టు కూడా తెలంగాణకు. అప్పుడు ఏమన్నారు మరి? అప్పుడు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము, ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు. ఈ రాష్ట్రానికి ఇవ్వాలి, ఈ రాష్ట్రానికి ఇద్దని ఎక్కడ ఉండదు. ఇవన్నీ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను మీరు రగిలిసిన తెలంగాణ ప్రజలు అన్నీ తెలుసు. ఎవరు తెలంగాణ సెంటిమెంట్తో లాభపడ్డారు, ఎవరు అమాయకులు ఇవాళ బలైపోయారు, ఇవాళ ఎవరు లాభపడ్డారు, ఇవాళ ఎవరి వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది, ఎవరు నిజమైన తెలంగాణ కోసం ఇవాళ బిల్లును ప్రవేశపెడితే సపోర్ట్ చేసారు, ఎవరి సపోర్ట్, ఏ పార్టీ సపోర్ట్ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అన్ని తెలంగాణ ప్రజలు తెలిసి బట్టే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు మద్దతు ఇస్తున్నారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్త పంపాలి, మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలేదు. నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి, పంపిస్తారు. ఎట్టిస్తాం గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అని భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలను గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? ఇది ఈ రాష్ట్రము మరి పరిసర వచ్చినాయి పుట్టు కూడా తెలంగాణకు. అప్పుడు ఏమన్నారు మరి? అప్పుడు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము, ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు. ఈ రాష్ట్రానికి ఇవ్వాలి, ఈ రాష్ట్రానికి ఇద్దని ఎక్కడ ఉండదు. ఇవన్నీ మళ్ళీ ఒకసారి తెలంగాణ సెంటిమెంట్ను మీరు రగిలిసిన తెలంగాణ ప్రజలు అన్నీ తెలుసు. ఎవరు తెలంగాణ సెంటిమెంట్తో లాభపడ్డారు, ఎవరు అమాయకులు ఇవాళ బలైపోయారు, ఇవాళ ఎవరు లాభపడ్డారు, ఇవాళ ఎవరి వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది, ఎవరు నిజమైన తెలంగాణ కోసం ఇవాళ బిల్లును ప్రవేశపెడితే సపోర్ట్ చేసారు, ఎవరి సపోర్ట్, ఏ పార్టీ సపోర్ట్ వల్ల తెలంగాణ